ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. ఏంటి ఆ విషయంలో దాగున్నది? రేవంత్ రెడ్డికి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చిందా, లేదంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చిందా? లగచర్ల మీద ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏమనుకుంటుంది? నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. లగచర్ల ఘటనపై సంచలన విషయాలు బయటపెట్టిన ఎన్హెచ్ఆర్సి రిపోర్ట్. ఆ రిపోర్ట్ లో ఏముందో తెలుసా? లగచర్ల రైతులను కొట్టి శారీరకంగా హింసించారని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అభిప్రాయపడింది. తన రిపోర్ట్ లో వెల్లడించింది. 2024 నవంబర్ లో లగచర్లలో ఫార్మాసిటీ కంపెనీ నిర్మాణం కోసం అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఆ రోజున వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరి రెవెన్యూ అధికారులు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగినాయి. ఆ నిరసన కార్యక్రమాల్లో అధికారులపై దాడి చేశారని కొంతమంది రైతులను అరెస్టు చేయడం జరిగింది. ఆ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ శారీరకంగా మానసికంగా ఆ రైతులను హింసించారని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆరోపణ చేస్తుంది. నిజ నిర్ధారణ కమిటీలో ఆ విషయం వెల్లడైంది. నిరసన జరిగినప్పుడు, అక్కడ ఆందోళన జరిగినప్పుడు ఆ ఆందోళనతో సంబంధం లేనటువంటి ఇంకొంతమంది రైతులను తీసుకొచ్చి కూడా ఆ కేసులో ఇరికించి మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఎన్హెచ్ఎస్సి అభిప్రాయపడింది. రాత్రిపూట అరెస్టు చేయబడినటువంటి కొంతమంది రైతులను పరిగి పోలీస్ స్టేషన్ కి తరలించి అక్కడ బాగా వాళ్ళను కొట్టిన తర్వాత అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టిరని కూడా ఈ ఎన్హెచ్ఆర్సి అభిప్రాయపడింది. కేవలం రైతులనే కాకుండా రాజకీయ కక్షలతో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. అందులో ఆ పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని కూడా ఇరికించే ప్రయత్నం చేసింది అని ఎన్హెచ్ఆర్సి అభిప్రాయపడుతుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రైతు మీద కావచ్చు, ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద కావచ్చు కేసు బుక్ చేయలేదు. కేవలం రైతులు, బీజేపీ వారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సామాన్య రైతుల మీద కేసు బుక్ చేసినట్టు ఎన్హెచ్ఆర్సి చెప్తా ఉంది. ఈ ఘటనతో సంబంధం లేకపోయినటువంటి విద్యార్థులు, చదువుకున్నటువంటి విద్యార్థులు, కొంతమంది ప్రభుత్వంలో ఉద్యోగంలో ఉండి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిందట. వాళ్ళని ఇబ్బందుల పాలకు గురి చేసిరని చెప్పేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ అన్ని విషయాల్ని రిపోర్ట్ రూపంలో బయట పెట్టింది.